భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనుబంధ సంఘాలైనటువంటి ఏఐవైఎఫ్ సిపిఐ ఆధ్వర్యంలో కోసిగిలో భోగిమంటల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు అయితే ఏమైతే ఉన్నాయో వాటిని అమలు పరచుకోకుండా సూపర్ హిట్ అయిందని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు మేము ఏఐవైఎఫ్గా ప్రశ్నిస్తున్నాం. సూపర్ 6లో భాగంగానే మీరు యువతకి ఇచ్చినటువంటి ఎన్నికల హామీ డిగ్రీ పూర్తయినటువంటి ప్రతి విద్యార్థికి ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తామని చెప్పేసి సుమారుగా 19 నెలలు అవుతున్నా ఇంతవరకు కనీసం ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. అయితే ఒక హామీ కూడా సరిగా అమలు చేయకోకుండా ఈరోజు సూపర్ హిట్ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం. 3,000 నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాలి, నిరుద్యోగ వృత్తి వెంటనే ఒక్కొక్కరు ఇవ్వాలి, నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాలి, నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాలి, ఎన్నికల్లో ఆమోదించినటువంటి నిరుద్యోగ వృత్తి వెంటనే రద్దు చేయాలి. 107, 108 జీవోలను వెంటనే రద్దు చేయాలి. 107, 108 జీవోలను వెంటనే ఇవ్వాలి, నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాలి, నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాలి, నిరుద్యోగ వృత్తి వెంటనే. డబ్బులు లేకపోవడం వల్లే ప్రభుత్వ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తాం, కానీ పాలన మాత్రం మేమే ఇస్తామని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తుంది. మీతో డబ్బులు లేకుంటే ఈరోజు ఎన్టీఆర్ విగ్రహానికి 1,750 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి ఈరోజు ఏఐఎఫ్గా ప్రశ్నిస్తున్నాం. మీరు విగ్రహాలు పెట్టుకోవడంలో తప్పేం లేదు, అయితే ప్రజాధనాన్ని సుమారుగా 1,750 కోట్లని మీరు విగ్రహానికే ఖర్చు పెడితే ఇప్పుడు ఉన్నటువంటి మన ఆంధ్ర పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు అందరికీ తెలుసు. అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పేసి మీరే చెప్తున్నారు. విద్యార్థులకి ఏదైనా మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ నిరుద్యోగ వృత్తి అడిగితే మొత్తం డబ్బులు లేవు, వెయిట్ చేయాలంటారు. మరి విగ్రహాలు పెట్టడానికి డబ్బులు వస్తాయి కానీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి అంటే తప్పుడు కేసులు పెట్టి ఈరోజు ఏఐవైఎఫ్ విద్యార్థుల మీద పీడీ యాక్టులు ఏర్పాటు చేసి తర్వాత రౌడీ షీటర్లు ఓపెన్ చేసి ఈరోజు జైలు పంపించే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు భోగి సందర్భం ఒకటి హెచ్చరిస్తున్నాం, మీరు విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అది మానుకోవాలి. అది మానుకోలేని పక్షంలో విద్యార్థులు, యువజన రంగాలు, రైతులు అందరూ ఏకమై స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తూ ముగించుకుంటున్నాం.